నమస్తే. జూన్ నెలలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 2025 జూన్‌లో ధనుస్సు రాశి వాళ్ళకి కొంచెం మార్పులనేవి వాళ్ళ జీవితంలో కనిపిస్తాయి. అంతేకాకుండా వాళ్ళకి మంచి అవకాశాలుంటాయి. కొన్ని సవాళ్లు కూడా వాళ్ళు ఎదుర్కోబోతున్నారు. అయితే వీళ్ళ రాశికి అధిపతి ఎవరు? గురుగ్రహం. ఈ గురుగ్రహం యొక్క స్థానం, అంతేకాకుండా ఇతర గ్రహాల సంచారం మీ జీవితం మీద, చాలా రంగాల మీద చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఈ నెలలో ఎలాంటి అంశాల మీద మీరు దృష్టి పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేకాకుండా ఏ అవకాశాలు అందిపుచ్చుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఆర్థిక రంగం చూస్తే జూన్ నెల ధనుసు రాశి వాళ్ళకి ఆర్థికంగా మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి చూపిస్తోంది. ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆ అవకాశం ఉంటుంది. కానీ మీకు అనూహ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్, ఖర్చులు అనేవి కూడా మీకు పెరుగుతూ ఉంటాయి అనుకోకుండా. ముఖ్యంగా మీ ఆరోగ్యం లేకపోతే కుటుంబ సభ్యుల అవసరాల కోసం మీరు ఎక్కువగా ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇక పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది ఈ నెలలో. అంతేకాకుండా ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేద్దామని అనుకుంటే కనుక వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే అది పాజిటివ్గా ఉంటుంది. కానీ వేరే పెట్టుబడులు లైక్ నార్మల్గా చిన్న వాటి మీద ఏమైనా పెట్టుబడి పెట్టినా అవి మాత్రం మీకు వర్కౌట్ కావు అని చెప్పొచ్చు. ఇక ఉద్యోగులకు శాలరీ హైక్ లేకపోతే ఏదైనా మంచి ప్రమోషన్ ఇలాంటి శుభవార్తలు అయితే మీరు వింటారు. దానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవేళ వ్యాపారం చేస్తున్నట్లయితే వాళ్ళకి లాభాలు అనేవి చాలా ఆశాజనకంగా ఉంటాయి. అంటే మీరు ఆశించిన లాభాలు అనేవి మీకు కనబడుతూ ఉంటాయి. ఇంకా మంచి హోప్ ఉంటుంది, మీకు మీ బిజినెస్ బాగుంటుందనే ఆశ మీకు కలుగుతుంది. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీకు ఎవరైనా పోటీగా ఉంటే వాళ్ళకు తగ్గట్టుగా మీరు కొత్త కొత్త వ్యూహాలు అనేవి అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆర్థిక ప్రణాళిక కావచ్చు, లేకపోతే బడ్జెటింగ్ కావచ్చు, ఈ నెలకు చాలా ముఖ్యమనే చెప్పాలి. అంతేకాకుండా ఒకవేళ మీరు అప్పు చేస్తుంటే కనుక రుణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. వృత్తి వ్యాపారం విషయంలో ఎలా ఉంటుంది అనే విషయం గురించి క్లియర్గా చూస్తే ధనుసు రాశి వాళ్ళకి మీరు ఏదైతే పని చేస్తారో దానికి తగ్గ గుర్తింపు మీకు లభిస్తుంది. మీరు కష్టపడితే దానికి తగ్గ ఫలితం కూడా మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు కొత్తగా ఏమైనా బాధ్యతలు చేపడతారు అని మీకు ఇప్పటివరకు విని ఉంటే దానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. అంతేకాకుండా చాలా సమర్థవంతంగా మీరు ఆ పని కూడా చేస్తారు. మీ హైయర్ అఫీషియల్స్ అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. మీ కొలీగ్స్ అందరూ కూడా చిన్న చిన్న అపార్థాలు ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకుని మీ కొలీగ్స్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది ఇప్పుడు చాలా అవసరం. మీరు మాట్లాడేటప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి ఒకవేళ వ్యాపారం చేస్తున్నట్టయితే వాళ్ళకి ఇది చాలా గుడ్ పీరియడ్ అని చెప్పొచ్చు. కొత్త కొత్త ఒప్పందాలు ఏమైనా చేసుకున్నట్లయితే, ఏదైనా ప్రామిస్ లేకపోతే మీ వ్యాపారానికి సంబంధించి అభివృద్ధికి ఏమన్నా ఒప్పందాలను కుదుర్చుకుంటూ ఉంటే వాటిని ఎక్స్పాండ్ చేయాలి అన్నా కూడా దానికి సంబంధించి మంచి అవకాశాలు అనేవి లభిస్తూ ఉంటాయి. మంచి ఆప్షన్స్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. ఒకవేళ విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటే అవి చాలా లాభాన్ని కనిపిస్తూ ఉంటాయి. అవి మీకు లాభాలను అందిస్తాయి. మీరు మీ గోల్ ఏదైతే ఉందో దాని మీదే దృష్టి సారించి దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. దాని గురించే మీరు కష్టపడండి. అప్పుడే మీకు విజయం లభిస్తుంది అనే విషయాలు పక్క వాళ్ళ గురించి, పక్క విషయాల గురించి మీరు వదిలిపెట్టి మీ ఏదైతే పని చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు మీరని చెప్పచ్చు. మీ ఫ్యామిలీ రిలేషన్ లేకపోతే మీ వేరే వాళ్ళతో రిలేషన్స్ ఎలా ఉంటాయి, కుటుంబం లేకపోతే మిగతా విషయాల్లో అని చూద్దాం. మీ ఫ్యామిలీ లైఫ్ అయితే చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, అది కూడా హోప్ ఉంది. కరెక్ట్గా ప్రాబ్లం ఎక్కువ ఉంటుందని చెప్పడానికి లేనే లేదు. కాబట్టి మీరు ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం టైం స్పెండ్ చేయండి. అంతేకాకుండా వాళ్ళకి ఏమైనా కావాలి అంటే అడిగి వాళ్ళ అవసరాలు తీర్చడానికి మీరు ట్రై చేయండి. అలా చేస్తే మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. దానికి ఇప్పుడు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఈ జూన్ నెలలో మీరు. ఇక మీ జీవిత భాగస్వామితో, మీ పార్ట్నర్తో మీకు మంచి రిలేషన్ అనేది ఇప్పుడు కొనసాగుతూ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఓపికగా ఉండండి. మీరు సెటిల్డ్గా కనుక మీ ప్రాబ్లం మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి సాఫ్ట్గా రియాక్ట్ అయితే అసలు ఆ సొల్యూషన్ అనేది ఈజీగా వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి పిల్లల విషయంలో ఎలా ఉంటుంది అంటే మీరు శుభవార్తలు వింటారు మీ పిల్లలకు సంబంధించి. మీ బంధువులతో రిలేషన్స్ అనేవి చాలా బాగుంటాయి. ఈ నెల చివరకు వచ్చేసరికి మీ ఫ్యామిలీలో చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న ఇప్పటివరకు ఆబ్స్టకల్స్ ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఆరోగ్యం విషయంలో ఎలా ఉంటుందంటే ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ డైజెషన్ సిస్టమ్కి సంబంధించి లేకపోతే మీ బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి
ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోండి. వీలైనంత వరకు బయట ఆహారాన్ని తినకుండా ఉండండి. వ్యాయామం చేయండి, యోగా చేయండి, ధ్యానం చేయండి. వీటి వల్ల ఓన్లీ మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మీరు చాలా ఆనందంగా ఉంటారు. అప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యి మీ పనులని కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఎటువంటి చిరాకు, విసుగు లాంటివి లేకుండా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. అనవసరంగా టెన్షన్ అనేది మీరు బ్రెయిన్‌కి తీసుకోవద్దు. కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి ఈ నెలలో. ఇక ప్రేమ వ్యవహారాలు, లవ్ రిలేషన్స్ లేకపోతే ఫ్యామిలీ, మ్యారేజ్, మీ లవ్ లైఫ్ అదేవిధంగా మీ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుందనే విషయాలు ఇప్పుడు మనం చూస్తే, ఎవరైతే లవ్‌లో ఉంటారో వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి మీరు ఇంకా ట్రై చేయాలి. ఎందుకంటే మీ రిలేషన్ అంత స్ట్రాంగ్‌గా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా సరే దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి ఈ టైంలో. మీ పార్ట్నర్‌తో మీ ఫీలింగ్స్ అనేవి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా ముఖ్యం అది. అది చాలా అవసరం కూడా రాబోయే రోజుల్లో. అంతేగాని ఎప్పుడు కూడా వాళ్ళు అపార్థం చేసుకునేలాగా బిహేవ్ చేయకండి. వాళ్ళు అపార్థం చేసుకునేలాగా మీ బిహేవియర్, మీ మాటలు ఉండకుండా చూసుకోండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలి అనేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి శుభవార్త అయితే ఖచ్చితంగా వస్తుంది. కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక పెళ్లి చేసుకున్న వాళ్ళ సంగతి చూస్తే మీ పార్ట్నర్‌తో మీ రిలేషన్ బాగుంటుంది. కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. మీరు కొంచెం కూల్‌గా ఉండి వాటిని సార్ట్ ఔట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకళ్ళకొకరు చాలా సపోర్టివ్‌గా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఇంకా విద్య, కెరియర్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్‌కి, లేకపోతే వాళ్ళ స్టూడెంట్స్ లైఫ్ స్టైల్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి హైయర్ స్టడీస్ గురించి అని చూస్తే స్టూడెంట్స్‌కి బాగుంది. మీరు ఎంతైతే కష్టపడతారో దానికి తగ్గ రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ట్రై చేస్తుంటే వాళ్ళకి మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీరు హైయర్ ఎడ్యుకేషన్స్ చదవాలి అనుకుంటే చాలా పాజిటివ్ పీరియడ్ ఇది. మీరు హైయర్ ఎడ్యుకేషన్స్‌కి వెళ్ళండి. చదువు ఆపేయాలి ఇక్కడితో అని అనుకోకండి. హైయర్ ఎడ్యుకేషన్స్ చదువుకోవచ్చు. లేదా అబ్రాడ్‌కి వెళ్ళి చదువుకోవాలనుకుంటే వాళ్ళకి కూడా అవకాశాలు అనేవి లభిస్తుంటాయి. చాలా మీ సిట్యుయేషన్స్ దగ్గరలో ఉన్నాయి కూడా మీకు హోప్ అనేది కనిపిస్తుంటుంది. ఇంకా కాన్సంట్రేట్ చేసి మీరు చదువుకుంటే కనుక మార్క్స్ కూడా బాగొస్తాయి. ఇంకా కెరియర్ చూస్తే మీరు కొత్తగా వస్తున్న ఏదైనా సరే టెక్నాలజీని నేర్చుకుంటే మీ నాలెడ్జ్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే అది చాలా అవసరం, ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు మంచి కెరియర్ కోసం చూస్తున్నారు కాబట్టి అవకాశాలు అంటే ఏం లేదు. మీకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం లాంటివి మాత్రమే అని చెప్పొచ్చు. ఇంకా సెమినార్స్ కానీ, వర్క్షాప్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ప్లస్ అవుతాయని చెప్పొచ్చు. మీ కెరియర్ గ్రోత్‌కి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయని కూడా చెప్పొచ్చు. ఒకవేళ మీరు ప్రయాణం చేస్తుంటే గనక అవి మీకు చాలా పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయి. మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయి. అంతేకాకుండా మీరు కనుక స్పిరిచువల్ ప్లేసెస్‌కి ఎక్కడికన్నా వెళ్తూ ఉంటే, వెళ్ళాలి అనుకుంటే దానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పొచ్చు. కానీ మీరు ఎప్పుడైతే ట్రావెల్ చేస్తారో మీ దగ్గరున్న వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇక జూన్ ఫస్ట్ వీక్‌లో అయితే మీరు కొంచెం డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులనేవి తగ్గించుకోండి. సెకండ్ వీక్ చూస్తే ఎలా ఉంది అంటే మీ జాబ్ పరంగా మీకు చాలా గుడ్ పీరియడ్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా మీరు కొత్త కొత్త ఆప్షన్స్‌ని వెతుక్కుంటూ మీకు ప్రమోషన్ అనేది వస్తుంది. ఎక్కువ బాధ్యత మీ మీద పడతారు మీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని నమ్మి. థర్డ్ వీక్‌లో ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీకు ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అర్జెంట్‌గా సాల్వ్ చేసుకోండి. ఇక చివరగా చూస్తే మీరు ఇప్పుడు ఏదైనా టూర్ అని మాట్లాడుకున్నాం కదా! ప్రయాణాలకి ఎక్కడికైనా వెళ్ళాలి అనే ఉద్దేశంలో. దానికి లాస్ట్ వీక్‌లో అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇదే టైంలో మీకు లవ్ రిలేషన్స్‌లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడానికి ఈ ట్రావెల్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది అనే విషయాలు మీరు విన్నారు. ఎక్కడైనా సరే మీ ఆరోగ్యం విషయంలో కానీ, లేకపోతే మీ కెరియర్ బాగుండాలని కానీ మీరు అనుకుంటే, మీకు బాలేదు అనుకుంటే పరిహారంగా పనికొస్తుంది. బాగుంది అనుకున్న వాటిలో అభివృద్ధి కోసం పనికొస్తుంది. ఇలాంటి పరిహారం చేస్తే ఏం చేయాలి ఈ రాశి వాళ్ళు అంటే, ప్రతి గురువారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. లేకపోతే మీ దగ్గరలో ఏదైనా సరే గురువుకు సంబంధించిన ఆలయాలు ఉంటే దత్తాత్రేయ స్వామి కానీ, ఏ గురువైనా సాయిబాబా కానీ, గురువు ఇంకా వ్యాసుడు రకరకాలుగా ఇంకా వ్యాసుడు ఏదైనా సరే గురువు ఆలయాన్ని మీరు దర్శించుకోవడం వల్ల మీకు మంచి శుభాలు చేకూరుతాయి. పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు సాయం చేయడం వల్ల మీకు ఇంకా బాగా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.